అద్దె కూడా సరిగ్గా కట్టలేని గతవే ఏదో పోలీలో ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా ఉండిస్తే చెప్పేది నేను చేసిన నిర్వాహం ఇదే. రేయ్, నీ లెవెల్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? చంపేస్తా. ఈ ఊళ్ళో గానీ ఏరియాలో గానీ కనపడితే కండలు పీకేస్తా. ఏంటి పెళ్లి చేసుకునేది? నీ లవ్ కి మీరు చెప్పినా సరే నేను రాజేంద్రని బాండి కట్టుకుని ఏం చేస్తావే? ఇద్దరు కలిసి బొచ్చ పట్టుకుని అడుక్కుతుంటారా? సార్, పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుని కాదు. ఎవర్రా ఎవర్రా నీకు పెళ్ళావు? కాంచన. కాంచన, మీ నాన్న మాటలు నాలో కసిని పెంచాయి. ఉద్యోగం సంపాదిస్తాను, లక్షలు తెస్తాను, మీ నాన్న ముందు పోస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా మీద ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న రాజేంద్ర ఉద్యోగం సంపాదించాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశతో వచ్చాడు. కానీ మా నాన్న మొండితనం మా ప్రేమను చంపేసింది. మీతో నా పెళ్లి జరిగిపోయింది. అయ్యో, కరెంటు పోయిందే. నేను చెప్పిన దానికి బాధగా ఉందా? చచ, అలాంటిది ఏం లేదు. నిజం ఇంత నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను. రాజేంద్ర గారు నీకున్న ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది. హలో రవి, చెప్పావా? లేదు, చెప్పింది. చెప్పావా అంటే చెప్పింది అంటాడేమిటి? ఇదేం ప్రక్రియ? ఇందాక మీరేదో చెప్పాలనుకున్నారుగా. చెబుతాను కాంచన. అందరి తలరాత్రులు రాసే ఆ విధాత మన ఇద్దరి జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు. నువ్వు రాజేంద్రను ప్రేమించావు, నేను మధులతను ప్రేమించాను. కాంచన, ఒకసారి అటు చూడు. సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. సముద్రం ప్రశాంతంగానే ఉంది, కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు, కెరటాలు, ఉప్పెనలు, తుఫాన్లు. హలో హలో విశ్వా, ఏమిట్రా ఏమంటున్నారు కొత్త దంపతులు? కొత్త దంపతులు ఇంకా ఇక్కడెందురా? వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం, మధ్యలో మనం ఎందుకు? అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేశా. ఏమిటి వేరే కాపురమా? కాంచన, కొత్త ఇల్లు కొత్త సంసారం, కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది. ఎదురు బదురు ఇల్లేగా, ఏదన్నా అవసరం అనుకుంటే పిలు, వెంటనే వచ్చేస్తా. సరేనా? అలాగే. రవిబాబు, నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు 60 మంది పిల్లలు పుట్టారు. ఆపరేషన్ చేయించుకున్నాక కూడా పుట్టారు. అంత పవర్ గా ఇల్లుది. అయ్యో, ఇదిగో బాబు, చేకాలుకున్నప్పుడు పిలుస్తాను, వచ్చి నాకు సాయం చేయలే. జాగ్రత్త జాగ్రత్త పెట్టండి రా. ఒరే రవి, నాతో సలహా. నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది. ఇక ఫ్లాష్ బ్యాక్లు, ప్రేమ కథలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో. ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తావా? ఈ ప్రయత్నించడం ఏమిట్రా? అబ్బా పదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డం? ఇంటికి పదండి. నేను లేకుండా చూసేంట్రా కుసకుసలు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయిరా, అన్ని నీకు చెప్పాలా బోడి బ్రహ్మం? అది కాదురా, శోభనం ఎలా జరిగింది, ఏ టైప్ లో జరిగిందని అడుగుతున్నావా? టైప్ ఏంట్రా టైపు? ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒకే టైప్ లో జరుగుతుందిరా ప్రక్రియ. అబ్బా అది కాదురా నేను అడిగింది. శోభనం హ్యాపీగా జరిగిందా, ఖుషీగా జరిగిందా, ఎన్ని గంటల వరకు జరిగింది, అసలు వాళ్ళు పడుకున్నారా లేదా, అదిరా నేను అడిగింది. శోభనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి కానీ
కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, బూతు మాటలు, బూతు పాటలు అన్ని చెప్పర్రా ప్రక్రియ. ఏమండి, వస్తున్నారా? వస్తున్నా. ఆగు! నువ్వెక్కడికి రా? నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళయింది నాకు, పిలిచింది నా భార్య, వెళ్ళాల్సింది నేను. ఓకే? కారుకు బ్రేకులు లేకుండా డ్రైవ్ చేయొచ్చు, కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా. యాక్సిడెంట్లు అవుతాయి. ఏం లేదురా, డ్రైవ్ చేస్తున్నంతసేపు మధు గురించి ఆలోచనలు. అదే అదే ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి. దీపం లాంటి భార్య దొరికింది, జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపురం చేసుకోరా. అదే నేను చెప్పే ప్రక్రియ. కాంచన! కాంచన, చీర తగలబడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు? నేను రాకపోతే ఏమైపోయేది? కాంచన, ఒకసారి రా. ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు. ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు. మీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు. నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను. కాంచన, ఒకసారి అటు చూడు. తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ, ఇక నుంచి తల్లైనా తండ్రైనా స్నేహితుడువైనా నువ్వే, అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచాం, అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పచెప్తారు. ఇప్పుడు నా బాధ్యత నువ్వు ఎక్కడైతే సుఖంగా ఉంటావో, ఏ నేనైతే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి పంపటం. మొదటి రాత్రి గదిలో నీ గతం విన్నాక నువ్వు రాజేంద్రని ఎంత ప్రేమించావో అర్థమైంది. నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది. అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి. చూసావా కాంచన, నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు. నా సుఖం గురించి, నా జీవితం గురించి కన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించారు. రాత రాసిన దేవుడి ముందే రాతలు మార్చాలనుకున్నారు. ఆ దేవుడు కనిపించడు, మీరు కనిపిస్తున్నారు. నా సుఖం, నా ఆనందం, నా ప్రేమను గురించి మీరెంతగా ఆలోచించారు. మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరాలవుతాను. మీ మాట మన్నించాలంటే మీరు నా మాటని గౌరవిస్తానని మాట ఇవ్వండి. నేను రాజేంద్ర ఒకటవ్వాలంటే
మీరు మధు ఒకటి కావాలి. రేయ్, నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకమ్మలేదు నాన్న,